బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై. ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. సో ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఫుల్లీ యాక్షన్ ఫిలిం భయ, ఫుల్లీ యాక్షన్ ఫిలిం. అండ్ యాక్షన్ ఫిలిం కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మూవీ నేను రికమెండ్ చేస్తాను. సో అందుకని ఈ మూవీ రివ్యూ పెడతాను. ఇది ఓటీటీలో వచ్చిన తర్వాత నేను ఫిలిం చూసాను, థియేటర్లో చూడలేను, కొంచెం మిస్ అయిపోయాను. ఓకే, ఎనీవేస్ ఓటీటీలో మనకి దేంట్లో స్ట్రీమ్ అవుతుంది అనే పాయింట్లో మాట్లాడుకుంటే మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, G5లో స్ట్రీమ్ అవుతుంది, యూట్యూబ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. కానీ దానికి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఒక 300 రూపీస్ అట్లా. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ మూవీస్లో కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ స్ట్రీమ్ అవుతుంది. సో ఫిలిము దేంట్లోనే మీరు వెళ్ళి ఇవ్వండి. ఇన్ కేస్ ఇవి కుదరకపోతే దేంట్లో వెళ్ళి చూడను, దేంట్లో వెళ్ళి సర్చ్ చేయను, మీకు తెలిసే ఉంటుంది. సో మనం బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మనకు స్టార్టింగ్ ఒక 20 minutes 15 minutes అయిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఏంటంటే బట్టుకలుగా మైక్ అండ్ మార్కస్. సో వీళ్ళిద్దరికి ఒక బాస్ అయితే ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది. సో ప్రీవియస్ పార్ట్ చూస్తే అర్థమవుతుంది, ప్రీవియస్ పార్ట్ చనిపోతాడు. సో అతని బాస్ మీద కొన్ని నిందలు అనుకోకుండా ఫ్రేమ్ చేస్తాడు అతన్ని. సో అసలు ఎందుకు ఫ్రేమ్ చేశారు, సో మళ్ళీ మన మైక్ అండ్ మార్కస్ ఏం చేశారు అనేది ఓవరాల్ చూస్తారు ఓవరాల్గా మీరు మూవీలో. సో ఓవరాల్ ఇది చూస్తుంటూ మరి దీంతో పాటు హిలారియస్ కామెడీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. దట్టు మన తెలుగు డబ్బుడు లాంగ్వేజ్ కాబట్టి ఫుల్లీ కామెడీ అయితే ఉంటుంది. నాకైతే కనెక్ట్ అయిన ఆ కామెడీకి మెయిన్గా అక్కడ చెప్పాలంటే మన మార్కస్ కామెడీ, ఆ పర్సన్ మాత్రం ఎక్సలెంట్ భయ, హిలారియస్ కామెడీ నాకు నచ్చింది. సో అది పక్కకి పెడితే ఫస్ట్ హాఫ్లో మీరు హిలారియస్ కామెడీస్తోని లేకపోతే మీరు వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ సీన్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటారు మీరు ఫస్ట్ హాఫ్లో, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అదంతా. ఇక వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అయితే చాలా బొచ్చడు ఉంటాయి. వెన్ ఇది దట్ క్లైమాక్స్ పోర్షన్స్ ఆసమ్ ఇన్ ది ఆసమ్ క్లైమాక్స్ సీన్స్, అవి మాత్రం యాక్షన్స్తో నింపేసింది అని చెప్పొచ్చు. సో దట్టు అవి అంటే బాగానే ఉంది, ఓవరాల్గా ఫిల్మ్ అయితే చాలా బాగానే ఉంటుంది. అండ్ మూవీలో ఇంకేం చెప్పాలా, యాక్షన్ ఉన్నది, కామెడీ ఉన్నది, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తాను. ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. మీరు జస్ట్ ఇంకా మిస్ అయిన వాళ్ళు థియేటర్లో కనుక ఉంటే ఈ మూవీని చూడండి. మీరు ప్రీవియస్ మూవీ చూడలేరు, మరి ఈ మూవీ చూస్తే అర్థమవుతుందా? అబ్సల్యూట్లీ అర్థమైపోతుంది. దాంట్లో ఏం అంత తడబిడ ఏం లేదు, అర్థమవుతుంది ఫిలిము. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ మూవీ చూసి ఫిలిం చూస్తే ఇంకా బెటరు. ఒకవేళ చూడకపోతే నాకు అంత టైం లేదు భయ్యా అని అంటే ఈ మూవీని చూడండి. సో ఓవరాల్గా ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నాను. యాక్షన్ ఫిలిమ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ మూవీని రికమెండ్ చేస్తాను. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లిటిల్ బిడ్లు కొంచెం అక్కడక్కడ లిప్ లాక్స్ అలాంటివి కొన్ని ఉంటాయి. సో అంతకు గురించి నేను చెప్పలేను, ఇంకా మరీ ఓవర్గా ఉంటాయంటే లేవు, అంత ఓవర్గా లేవు అది. సో ఓవరాల్గా ఇది మీరు మూవీలో చూస్తారు, మూవీకి సంబంధించిన రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు చాలా మంది విజిట్ చేసేటట్టు కొంచెం షేర్ చేయండి అంతే. ఇంకా ఎక్కువ నేను సోది చెప్పదలుచుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసినప్పుడు వీడియో మళ్ళీ మరిన్ని మంచిగా చూసుకుందాం. సెలవు, బాబాయ్, టాటా గైస్.